వరుస విజయాలతో దూకుడు మీదున్న ఇస్రో మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. కాసేపట్లో SSLV D3 రాకెట్ను నింగిలోకి పంపనుంది ఇస్రో. ఉదయం 9:17 ఈ ప్రయోగం జరగనుంది. దీని ద్వారా EOS-8 ఉపగ్రహాన్ని రోదసీలో ప్రవేశపెడతారు. ఇవాళ అర్ధరాత్రి 2:47కి కౌంట్ డౌన్ ప్రారంభించారు. భూ పరిశీలన ఈ మిషన్ టార్గెట్. మైక్రో శాటిలైట్ను అభివృద్ధి చేయడం, భవిష్యత్తు ఉపగ్రహాల కోసం కొత్త సాంకేతికతలను సిద్ధం చేయడం వంటివి లక్ష్యంగా పెట్టుకుంది ఇస్రో. అలాగే పర్యావరణ పరిరక్షణ, విపత్తు నిర్వహణ కోసం రాకెట్ను పంపుతున్నారు. అగ్నిపర్వతాల ముప్పును అంచనా వేసి విలువైన సమాచారం అందించేలా రాకెట్ను రూపొందించారు. అంతర్జాతీయ అంతరిక్ష రంగంలో భారత్ తనదైన ముద్ర వేస్తోంది. అతి తక్కువ ఖర్చుతో రాకెట్లను నింగిలోకి పంపిస్తోంది ఇస్రో. కాగా ఈ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ప్రయోగంతో గ్లోబల్ శాటిలైట్ లాంచ్ మార్కెట్లో తమ సత్తా చాటాలని భావిస్తోంది. ఈ ప్రయోగం భారతదేశ అంతరిక్షానికి సంబంధించి ఒక మైలురాయిగా చెప్పొచ్చు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో SSLV రాకెట్ను రూపొందించారు. అలాగే అతి తక్కువ ఖర్చుతో ఇస్రో ఈ రాకెట్ను ప్రయోగిస్తోంది. కేవలం 3 దశల్లోనే ఈ ప్రయోగం చేయనున్నారు. ప్రయోగం సక్సెస్ అయిందా లేదా అనేది కేవలం 72 గంటల్లోనే తేలిపోతుంది. ఇది PSLV రాకెట్లకు పూర్తి భిన్నంగా ఉంటుంది. నింగిలోకి పంపుతున్న ఉపగ్రహం బరువు 175.5 కిలోలు. 500 కిలోలున్న పేలోడ్లను 500 కిలోమీటర్ల ప్లానార్ ఆర్బిట్కు తీసుకెళ్లగలదు. ఇలా తక్కువ ఖర్చుతో ప్రయోగం చేయడంతో ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. My name is Crystal and I'm really excited to be here at ISRO to watch the launch. This is my first time ever watching a launch and yeah, I think it's going to be a really exciting experience. I'm Apagna and I'm very excited to be here. I'm studying in 8th standard and I'm from Pondicherry. I've dreamed of this my whole life. I'm Harvan Singh and I'm in 4th grade and I'm very excited to see my first rocket launch. How excited are you to watch this launch? Very excited. My name is Kushal. I'm from Pondicherry and this is first time I'm coming to ISRO, so I'm very excited for the launch and all. So all the best to all the scientists and